అదే 2028 ఫంక్షన్‌లోకి రావాలి. 2028 సెప్టెంబర్‌లో ఎగ్జాక్ట్లీ. సెప్టెంబర్ 28 డేట్ కూడా చెప్పారు. హ్మ్. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి యెస్. ప్రారంభోత్సవం చేయాలి అని కూడా. అంతే. అంత అంకిత హ్మ్. భావంతో, అంత కమిట్మెంట్‌తో వర్క్ చేస్తున్నటువంటి లీడర్ దొరకటం నిజంగా ఆంధ్రప్రదేశ్‌కి అదృష్టమేనండి. హ్మ్. సో అంతిమంగా ఇలాంటి పెట్టుబడులొచ్చినప్పుడు రాష్ట్రానికేంటి అనేదే ఎవరికైనా యెస్. ఆహ్, ఎవరికైనా వచ్చేటువంటి టక్కున వచ్చేటువంటి ఆలోచన. ఎగ్జాక్ట్‌లీ. సో, రాష్ట్రానికేంటి? ఒకటి అంటే కేవలం గాదు. ఎంప్లాయ్‌మెంట్ అనేది పెద్ద ఇష్యూనే. యెస్. పెద్ద విషయమే. హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ వరకేనా? రాష్ట్రానికి కూడా ఏమన్నా ఆదాయ మార్గం అయ్యే అవకాశం ఉంటుందా? ఒకటండి. ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వల్ల ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తుంది. హ్మ్. ఏపీ ఎకానమీ ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉంది. ఏపీ పీపుల్‌కి అక్కడ ఉన్న చదువుకున్న పిల్లలకి ఒక అద్భుతమైనటువంటి అడ్వాంటేజ్. నాట్ ఓన్లీ ఏపీ, మిగతా ప్రపంచం మొత్తం నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది ఏపీకి. సో, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావటం వలన ఏపీ బ్రాండ్ వాల్యూ పెరిగిపోతుంది. హ్మ్. సో, జనరల్‌గా మీరు సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చూసారనుకోండి, మనకి హిస్టారికల్‌గా మన ముందు నిలబడేటువంటి ఎగ్జాంపుల్ సింగపూర్. 1965 సంవత్సరంలో అది మలేషియా నుంచి విడిపడ్డప్పుడు సింగపూర్ ఏ రిసోర్సెస్ లేవు. తినే కూరగాయల దగ్గర నుంచి ఆహార పదార్థాల వరకు పక్క దేశాల వైపు చూడాల్సినటువంటి సిట్యుయేషన్. అది కన్నీళ్లతో క్రియేట్ అయినటువంటి కంట్రీ అనమాట. ఆ సింగపూర్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఫాదర్ ఆఫ్ సింగపూర్ అని పిలుస్తారు ఆయన్ని. లేన్ కో అని ఆయన పేరు. ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు లిటరల్‌గా. ఈ పీపుల్ అందరిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఈ కంట్రీని ఎలా డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతోటి. సో, అలాంటి కంట్రీ ఈరోజు ఎలాంటి స్టేజ్‌లో ఉందండి? అప్పుడు వాళ్ళ తలసరి ఆదాయం రూ. 516 $16. ఇల్లిటరసీ రేటు చాలా ఎక్కువగా ఉండేది. 50% ఇల్లిటరేట్స్ అనమాట. ఓకే. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేటు 14%. హ్మ్. రూ. 516 తలసరి ఆదాయం నుంచి ఈరోజు దాదాపుగా $1,00,000 తలసరి ఆదాయానికి చేరుకున్నారాళ్ళు. హ్మ్. న్యాచురల్ రిసోర్సెస్ నిల్. న్యాచురల్ రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఏమీ లేవు. మరి ఆ స్థాయికి ఎలా రీచ్ అవ్వగలిగారండి? వాళ్ళ కమిట్మెంటు, వాళ్ళు పెట్టుకున్నటువంటి పాలిసీస్. అదే అదే ఎన్విరాన్మెంట్ మన ఏపీకి గూడా ఉంది. అంటే ఇక్కడ మనకొచ్చేసరికి పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఒకటుంటుంది. యాస్. అది గందరగోళం చేసేస్తది కదా యెస్. మొత్తాన్ని. అక్కడ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ చాలా ఇదిగా ఉందండి. ఆయన ఒకటే మాట అన్నాడు. మీ దగ్గర ఏమీ లేవు గదా! మేమెందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు ఆయన అడిగినప్పుడు లీక్‌వన్ని, హ్మ్. మా ప్రజలే మా పెట్టుబడి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారాయన. సో, దాంతో ప్రజలు సెంటిమెంట్‌గా ఫీల్ అయిపోయారు. కమిటెడ్ పీపుల్. కమిటెడ్ పీపుల్ అయిపోయారు. హ్మ్. ఇదంతా హ్మ్. మా కంట్రీ. మేము డెవలప్ ఓకే. చేసుకోవాలని. ఓకే. యాక్చువల్‌గా విస్తీర్ణ పరంగా చూస్తే దాని విస్తీర్ణం 720 చదరపు కిలోమీటర్లు ఎంతో ఉంటుంది. అంటే వైజాగ్ కన్నా చిన్నది. హ్మ్. సో, అలాంటి కంట్రీ ఈరోజు ప్రపంచ దేశాలతో పోటీ పడి మరీ ఎదిగింది. వాళ్ళొక జీరో టాలరెన్స్ అనే పాలిసీ పట్టుకొనొచ్చారు. అంటే అవినీతి అనేది వాళ్ళ దగ్గర ఉండదు. ఎవరైనా హ్మ్. సరే సొంత పార్టీ పర్సన్ అయినా ఎవరైనా సరే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. హ్మ్. ఆయన ఒకటే స్టేట్మెంట్ ఇస్తాడు. అవినీతి ఎక్కడుంటే అభివృద్ధి అక్కడ ఉండదు అని. సో, దానికి మనం కట్టుబడి ఉండాలి. నిజాయితీ అనేది మనకి ఇంపార్టెంట్ అనేది. అదే ప్రజల్ని చివరి వరకు నడిపించిందండి. హ్మ్. సో, అట్లా కసిగా వాళ్ళు పెట్టుకొని డెవలప్ అయ్యారు గాబట్టి, అది ప్రపంచ దేశాలకు అయ్యారు కాబట్టి మార్గదర్శకమైంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు యెస్. గూడా వెళ్లి అక్కడ పరిశీలన యెస్. చేయాల్సిన ద ద పరిస్థితి. యెస్. పరిశోధన యెస్. చేయాల్సింది. నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. హ్మ్. పర్సనల్‌గా స్వానుభవం నేను గూడా ఎళ్లి అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే, ఓకే. నేర్చుకోవాల్సిన థింగ్స్ చాలా ఉన్నాయి. హ్మ్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక లైబ్రరీ ఉంటుంది. చిన్న పిల్లలకి. వాళ్ళ లైబ్రరీ మనం జనరల్‌గా ఎళ్ళాలనుకుంటాం చిన్న రూమ్ అనుకుంటాం. బట్ ఆల్‌మోస్ట్ వాళ్ళు 12 ఫ్లోర్ లైబ్రరీ ఉందక్కడ. ఏ సెక్షన్ కావాల్సిన సెక్షను అక్కడ ఉంది. చిన్న పిల్లలకి ఎస్పెషల్‌గా ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి పెట్టారు. హుహు. వాళ్ళు నేర్పుతారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ అంతా నాలెడ్జ్‌కి ఇస్తారనమాట. హుహు. సో, అందుకే వాళ్ళు 200% ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో, మన దగ్గర ఒక లైబ్రరీ చూడగలుగుతామా అలాంటిది? కనీసం బుక్స్ అన్నా చూడగలుగుతామా? కానీ వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్‌లీ డిఫరెంట్ అండి. హ్మ్. సో, కాబట్టి అది నాలెడ్జ్ పరంగా అంత గ్రో అవ్వగలుగుతుంది. సో, ప్రపంచంలో వచ్చేటువంటి అవకాశాలన్నింటిని అందిపుచ్చుకోగలుగుతుంది. హ్మ్. సో, నేను చెప్పొచ్చేదేంటంటే సేమ్ ఎన్విరాన్మెంటు ఏపీకి గూడా ఉంది. అలాంటి లీడరే మనకే ఉన్నారు. బట్ ఆయన పని ఆయన చేసుకునేవాడు. సో, హి ఈస్ ట్రైయింగ్ టు బిల్డ్ ఎ నేషన్. హి ఈస్ ట్రైయింగ్ టు బిల్డ్ ఎ స్టేట్. ఆయన్ని డిస్టర్బ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందరి భవిష్యత్తులు డిస్టర్బ్ అవుతాయి. మీకు ఈరోజు పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. రేపొద్దున కొన్ని ప్రాజెక్టులొస్తాయి. దానివల్ల ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అయిద్ది. ఫస్ట్ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ అవుతది. హ్మ్. ఆ నాలెడ్జ్ నుంచి మనోళ్ళు ఇన్‌స్పైర్ పొందుతారు. దాని నుంచి కొన్ని క్రియేట్ చేసుకుంటారు. సో, ఆటోమేటిక్‌గా ఎకానమీ బూమ్ అవుతది. సో, రాష్ట్ర ప్రజలకు అలా హెల్ప్ అవుద్దండి. ప్రపంచ దేశాలన్నీ మిగతా వాళ్ళని ఎందుకు ఇన్వైట్ చేస్తాయంటే, వాళ్ళకి కావాల్సినది వాళ్ళ దగ్గర లేనిది తీసుకోవడానికి. అద్భుతమైనటువంటిది, వాల్యుబుల్ అయినటువంటిది ఏంటంటే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ జరగాలి. సో, అన్‌ఫార్చునేట్‌లీ మన నాలెడ్జ్ అంతా అటు ఎళ్ళిపోయింది. దాన్ని రివర్స్ బ్రెయిన్ డ్రైన్ చేసుకోవాల్సొస్తది.
సో ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో ఇక్కడే డెవలప్ చేయగలిగితే సో మన నాలెడ్జ్ మన దగ్గరే రిటైన్ అవుతుంది, మన గ్రోత్కి హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరు పడుతున్నటువంటి శ్రమ కష్టం నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు. సో ఎన్ని చెప్పినా వాళ్ళిద్దరు విజన్ డిఫరెంట్ అండి. వాళ్ళిద్దరు విజన్తో మ్యాచ్ అయ్యేటువంటి పర్సన్ కానీ రిసోర్స్ కానీ లేదు. సో నిజంగా వాళ్ళిద్దరూ దొరకడం రాష్ట్రానికి అదృష్టం, వాళ్ళకి దురదృష్టం. వాళ్ళకి దురదృష్టం. అదేంటి చివరిలో మీరు అన్నట్టుగానే రాజకీయ పార్టీలు అన్నీ ఉన్నాయి కాబట్టి, అంటే మనకుండే ఈ రాజకీయ రొచ్చు అలాంటిది కదండి. వాళ్ళ పని వాళ్ళు చేయలేరు. ఏది మంచి చేసినా చెడు చేసినా ఏది చేసినా విమర్శ రావాల్సిందే. ఆ విమర్శల వల్ల ఏంటంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్లస్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికి టైం అంతా సరిపోతుంది. ఈ వాల్యుబుల్ టైం అంతా అట్లా మిస్ అవుతా ఉన్నాం అనమాట. అట్లాంటిది ఇప్పటివరకు మనం మాట్లాడింది ఇది పెద్ద ప్రాజెక్టు, డెఫినెట్గా ఆంధ్రాకి రావడం అని అంటే ప్రపంచ దేశాల్లో మనం గుర్తింపు పొందగలిగే స్థాయి, తర్వాత ఎంప్లాయ్మెంట్ జనరేషను. ఇన్వెస్టర్స్ విషయానికి వస్తే ఇన్వెస్టర్స్ ఇటువైపు చూసి డేటా సెంటర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి అంశం ఇది అవుతుందా? డెఫినెట్గా అండి. యాక్చువల్గా ఏదైనా సరే పెద్ద కంపెనీ కానివ్వండి, ఒక కంట్రీలో ఉన్నటువంటి బిజినెస్ ఎంటిటీ కానీ ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అంటే వాళ్ళు రకరకాల ఫ్యాక్టర్స్ని అనలైజ్ చేస్తారు. పెజిల్ అనాలిసిస్ అని ఒక అనాలిసిస్ ఉంటుంది మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్లో. అందులో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మోటివేషన్ కానివ్వండి, డ్యామేజెస్ కానివ్వండి, బిజినెస్ ఎలా ఇంపాక్ట్ చేస్తాయి అనేది వాళ్ళు చాలా సీరియస్గా కన్సిడరేషన్లో తీసుకున్నటువంటి అంశం. పొలిటికల్ ఎన్విరాన్మెంట్ స్టేబుల్గా ఉంది అనుకోండి, ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం ఈజీ. పొలిటికల్ ఎన్విరాన్మెంట్ డిస్టర్బింగ్గా ఉందనుకోండి, ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపరు. అక్కడ రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ వేరే చోట పోతుంది. అంటే ఏంటి, మీరు యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ పర్సెప్షన్ ఇన్ ది ఇన్వెస్టర్స్ మైండ్. మీరు ఏమిస్తున్నారు అనేది ఎక్కడికో ఎందుకు, ఎవరి దాకానో ఎందుకు. మన అమర్ రాజా బ్యాటరీస్ వ్యవహారమే చూసాం కదా, అదే కదా దాని ఎక్స్టెన్షన్ అవును ఆంధ్రప్రదేశ్లో రావాల్సింది తెలంగాణకు వెళ్ళిపోయింది కదా. 9,000 కోట్ల పెట్టుబడి గల్లా జయదేవ్ గారి ఇది. వేల కోట్లు లక్షల కోట్లు పెట్టుబడి మాత్రమే కాకుండా అండి, వాళ్ళు ఏంటంటే పీపుల్తో రిలేటెడ్ వ్యవహారం కాబట్టి సో కంపల్సరీగా అన్ని ఫ్యాక్టర్స్ని అనలైజ్ చేస్తారు. అంటే మీరు అంటున్నది పొలిటికల్ అట్మాస్ఫియర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నది ఏంటంటే గూగుల్ డేటా సెంటర్ ఉంది కాబట్టి ఇది ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది ఇన్వెస్టర్స్లో అనేది నా ప్రశ్న. అంటే కాన్ఫిడెన్స్ వైజ్గా వాళ్ళలో కాన్ఫిడెన్స్ క్రియేట్ అయినట్టే అని అంటున్నారు. అంటే గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది కాబట్టి మనం వెళ్ళొచ్చు అనే ఇది పర్సెప్షన్ బిల్డ్ చేస్తుందా? డెఫినెట్గా అండి. యాక్చువల్గా మైక్రోసాఫ్ట్ వస్తేనే మిగతా కంపెనీలను వచ్చాయి కదా హైదరాబాద్కి. ఓకే. సో అదొక డెఫినెట్గా మోటివేషన్. ఇప్పుడు హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ లాగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు డేటా సెంటర్ల బిగ్ ప్లేయర్ వస్తే బిగ్ ప్లేయర్తో పాటు చిన్న చిన్నగా చేస్తుంటాయి, కాంపిటేటర్స్ వస్తుంటారు. సో అక్కడ మైక్రోసాఫ్ట్ ఆయన టార్గెట్ ఏంటి, ఫస్ట్ బిగ్ ఫిష్ తీసుకొస్తే మిగతా ఆటోమేటిక్గా వస్తాయని కదా. మైక్రోసాఫ్ట్ ఇక్కడ వాళ్ళ డేటా సెంటర్ మైక్రోసాఫ్ట్ మీకు ఇప్పుడు నేరుగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసింది, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి. కానీ డేటా సెంటర్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇస్తుందా? ఇది ఇక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీరు అనుకున్న స్థాయిలో రాకపోవచ్చు కానివ్వండి, బట్ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మిగతా చిన్న చిన్న కంపెనీస్కి కానివ్వండి, లేకపోతే మీడియం సైజ్ కంపెనీస్ ఏమున్నాయో ఇవన్నిటికీ అవకాశం దొరుకుతుంది. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ రావడం వల్ల మిగతా ఎంటిటీస్ వచ్చాయి. సో అక్కడ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది అనుకోండి, దాని చుట్టూ ఆ ఏరియా అంతా డెవలప్ అవుతుంది, మిగతా కంపెనీస్ వస్తాయి, అక్కడ నుంచి స్టేట్లో ఉన్నటువంటి అన్ని దాని మీద రిలై అవుతాయి, దాన్ని కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో డెఫినెట్గా అదొక ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో అట్లనే మిగతా ఎంటిటీస్ అన్నీ ఏపీలోకి వచ్చేయడానికి అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా కాషియస్గా చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేస్తారు. వాళ్ళకి ఆ రకమైనటువంటి అష్యూరెన్స్ ఇవ్వగలిగితేనే ఇన్వెస్ట్మెంట్లు రాగలుగుతాయి. అష్యూరెన్స్ అంటే ఎట్లా ఇవ్వాలి? డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదండి. డిస్టర్బెన్సెస్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ డిస్టర్బ్ చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకుంది అనుకోండి, చేస్తూనే ఉంటది. దానికి తగ్గట్టు సెక్యూరిటీ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ అష్యూరెన్స్. కరెక్ట్ పాయింట్ చెప్పారు. మరి అవి చేయాలి కదా గవర్నమెంట్, అవి చేయాలి. సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉంటాయి, సో కొన్ని సావరెన్ గ్యారంటీస్ ఉంటాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ని పార్ట్ చేసి వాళ్ళు వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో వాటిని ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు వీళ్ళు విమర్శించడం ఏముందండి, ఎవరైనా విమర్శిస్తుంటారు. వాళ్ళు వచ్చిన ప్రతి ప్రాజెక్ట్ని విమర్శించడం దట్ ఈస్ నాట్ ఎ సొల్యూషన్ కదా. పోనీ మీరు విమర్శించే వాళ్ళు ఏదైనా కంపెనీస్ కానీ ఎంటిటీస్ కానీ పెట్టి 4 ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా? విమర్శించడం ఈజీ. మీరు స్టార్ట్ చేసి అట్లనే 4 ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళని 4 సంవత్సరాలు మేము కంటిన్యూ చేసాము, ఇదిగో మా ఎంప్లాయ్మెంట్
డీటెయిల్స్ అని చెప్పేసి రివీల్ చేయండి పీపుల్కి. ఉమ్, విమర్శించడం, ప్రతి ప్రాజెక్టుని విమర్శించడం కాదు కదా. గవర్నమెంట్ కూడా ఒక యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే విమర్శించినారో వీళ్ళందరూ ఒక అడ్వైజరీ కమిటీ తీసుకొని, అపోజిషన్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి పెట్టి, ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలి, ఏ ప్రాజెక్ట్ తీసుకోకూడదు, అప్రూవల్స్ ఇవన్నీ ఎలా ఇవ్వాలో వాళ్ళ చేత అడ్వైజర్స్ తీసుకొని ముందుకి వెళ్ళొచ్చు. ఉమ్. అప్పుడు తెలిసి వస్తుంది వీళ్ళకి, వీళ్ళ ఎక్స్పర్టైజ్ అంతా, వీళ్ళ నాలెడ్జ్ రాజకీయాల్లో అంతా. అడ్వైజరీ కమిటీలు వేసి మరీ అడ్వైజులు తీసుకునే పరిస్థితి ఉంటే ఎస్పెషల్ ఎలాంటి ప్రాజెక్టుల కోసం అండి. ఇప్పుడు వీళ్ళు నాలెడ్జ్ లేకుండా ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు కదా. ఉమ్, ఒకడో గోడౌన్ అంటాడు, ఒకడో అసలు డేటా సెంటర్ వల్ల ఉపయోగం అంటాడు. దాని గురించి నాలెడ్జ్ ఉంటే కదా మీకు తెలిసేది. ఉమ్, నాలెడ్జ్ లేకుండా దాని గురించి ఎలా పడితే అలా మాట్లాడేసి మీ అంతా మీరు ఉత్తరాలు రాస్తే, ఒక ప్రబుద్ధుడు వచ్చేసి హైకోర్టులో పిల్లేశాడు, హైకోర్టు చివాట్లు పెట్టింది. ప్రబుద్ధుడేంటి ఎంపీ తెలియదండి, ఆ మాత్రం నాలెడ్జ్ లేదా అండి. ఎంపీనే కదా మీరు అనేది. సొంత స్టేట్లో వచ్చేటువంటి ప్రాజెక్ట్ ఎగైనెస్ట్గా సొంత పిల్లేసుకుంటారా ఎవరన్నా? ఎంపీనేగా అవును. మీరు అంటున్నది. ఆ, ఎవరైనా పిల్లేసుకుంటారా? ఉమ్, అంటే స్పీడ్గా డెసిషన్ తీసుకున్నారు, న్యాయం జరగలేదు, నువ్వు పోయి తీసుకురావాల్సింది పోయి పీపుల్ని, ఇన్వెస్టర్స్ని నువ్వు వెళ్ళి పిల్లేస్తావా హైకోర్టులో ప్రాజెక్టు ఏదో జరిగిందని? ఉమ్, పక్క రాష్ట్రాలు ఆల్రెడీ ఏపీ ఇట్లాంటి లూరు చేస్తుంది, ఇట్లాంటివన్నీ ఆఫర్ చేసేసి అని చెప్తే హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చింది, చెప్పాల్సి వచ్చింది, కామెంట్ చేయాల్సి వచ్చింది. ఏమని? అవునండి వాళ్ళ ఎన్విరాన్మెంట్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారని కదా. దానికోసం మేము రకరకాల ఆఫర్స్ ఇస్తాము. దాంట్లో అవును బాగా కదా. ఇండస్ట్రియలిస్టులు ఆకట్టుకోవాలి, ఇండస్ట్రీలో స్టేట్ ఎట్లా ఇస్తారు? బాగుపడాలంటే దట్ ఈస్ ఎట్లా రిక్వైర్డ్. వస్తారు వాళ్ళకి ఇలాంటివి అంతే ఇవ్వకుండా కదా. ఎందుకు వస్తారు? మీరు పోయి పిల్లేసేది ఏంటి దాంట్లో? ఉమ్, పిల్లేస్తారా? ఇది ప్రాజెక్టులన్నీ ఆపండి అని లెటర్లు రాస్తారా? అంటే స్టేట్ గ్రో అవటం మీకు ఇష్టం లేదా? ఎక్కడ బతకాలి? మీరు ఎన్నాళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారు మరి? అందరూ పట్టుకొని చేత పట్టుకొని హైదరాబాదు, బెంగళూరు అట్లా ఎందుకు పోవాల్సి వచ్చింది మీరు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు రూలింగ్లో? అప్పుడేమైంది? అప్పుడు పోయి బతినాడు తీసుకురావచ్చు కదా ఇండస్ట్రియలిస్టులని. ఏపీలో పెట్టించవచ్చు కదా 15 ప్రాజెక్టులు పెద్ద పెద్దవి. ఇక్కడే ఉంటారు, ఏపీలోనే ఉంటారుగా. ఇప్పటికీ అన్ని రాష్ట్రాలు బయటకు వచ్చి బతుకుతున్నారు తప్ప ఏపీలో బతకడానికి ఆస్కారం ఉందా? ఏదైనా సరే పెద్ద పెద్ద కంపెనీలు అక్కడ ఎస్టాబ్లిష్ అయితే మళ్ళీ వాళ్ళు రివర్స్ బ్యాక్ టు వాళ్ళ ఫ్యామిలీస్ కదా. ఉమ్, వాళ్ళ సొంత రాష్ట్రంలో వాళ్ళు ఉండొచ్చు కదా. తరతరాలకి ఇలా బయట బతకాల్సిందని వీళ్ళంతా. రైట్. ఆ ప్రయత్నాన్ని ఆపాలని కదా బాబు గారు, లోకేష్ గారు కష్టపడుతుంది. వాళ్ళు సపోర్ట్ చేయాల్సింది పోయి పిలిచేస్తారా మీరు?